నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆ పార్టీ పరిస్థితి ఏ రకంగా మారింది అనేది తాజాగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరోసారి రుజువైంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. దాదాపు 2 సార్లు అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి పార్టీగా ఉంది, అధికారంలో ఉంది బీఆర్ఎస్. ఇలాంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. అలాగే తాజాగా వచ్చినటువంటి పార్లమెంటుకి సంబంధించి రిజల్ట్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఈక్వేషన్స్, మరికొన్ని కాలిక్యులేషన్స్. ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే గులాబీ పార్టీ ఇంకా తెలంగాణలో కనిపించదా, ఆ పార్టీ పేరు వినిపించదా అన్నట్లు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, మరొక స్థానంలో ఎంఐఎం గెలుచుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 9 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినటువంటి పింక్ పార్టీ ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. అంటే రాజకీయాల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనే దానికి తాజాగా వచ్చినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. 2 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉన్నాం, మనకు ఎలాంటి డోకా లేదు, ఏదైనా సరే మన ఇష్టం, మనం ఏది చెబితే అదే నడుస్తుంది అని చెప్పి ఏకపక్ష నిర్ణయాలతో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం, దానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు 2023 డిసెంబర్లో జరిగాయి. అప్పుడు ఫలితాలు చూసాం. ఇటువంటి సందర్భంలో గులాబీ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7గురికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే బీఆర్ఎస్ గులాబీ పార్టీ పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనికి రకరకాలుగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు, అలాగే రాజకీయ విశ్లేషకులు, అక్కడ ప్రజలు కూడా విభిన్నంగా చర్చించుకుంటున్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పార్టీలో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం, పార్టీలో నుంచి ముఖ్యమైనటువంటి నేతలు బయటికి వెళ్ళిపోవడం. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి అగ్ర నేతలు అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు, వైఖరి, వ్యవహార శైలి, ఇవన్నీ కారణంగా చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో కుటుంబ పాలనగా తెలంగాణలో కేసీఆర్ పాలన మారింది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు, మరెన్నో విమర్శలు, స్కీముల పేరుతో స్కాములు అనేక రకాలుగా బయటపడటం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క భూ కుంభకోణం కేసుల్లో గులాబీ పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవ్వటం, వారిపై కేసులు నమోదు చేయటం, అరెస్టు కావడం, జైలుకి వెళ్ళటం, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవకతవకలు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నెలకొన్నటువంటి అవకతవకలు, అక్రమాలు, అవినీతి, వీటన్నిటినీ ప్రజలు జీర్ణించుకోలేక ఈ రోజున ఇటువంటి ఫలితాలు వచ్చాయి. ఇక గులాబీ పార్టీ అనేది తెలంగాణలో కనిపించదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు వినిపించవు అనేదే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ. ఒక బలమైనటువంటి పార్టీ, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ, కానీ ఈ రోజున ఏమైంది, ఎందుకు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు అనేది. అంటే ప్రజాక్షేత్రంలో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, వారి పరిస్థితి ఎలా మారుతుంది అనడానికి ఇదొక డైరెక్ట్ ఎగ్జాంపుల్. 7గురు డిపాజిట్ కోల్పోయారంటే
చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆయనకు డిపాజిట్ రాలా. సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ ఆయనకి డిపాజిట్ దక్కలేదు. కాసాని జ్ఞానేశ్వరరావు చేవెళ్ళ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆయనకు కూడా డిపాజిట్ దక్కల. ఆత్రం సక్కు ఆదిలాబాద్, అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్కు సంబంధించి ఆయనకు కూడా డిపాజిట్ దక్కల. గాలి అనిల్ కుమార్ జహీరాబాద్, అలాగే మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మహబూబ్నగర్ నుంచి, కనీసం ఆయనకు కూడా డిపాజిట్ దక్కల. అంటే రాజకీయంగా వీరంతా ఉద్దండులే. ఎన్నో ఏళ్ళుగా పొలిటికల్ కెరీర్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నవారు. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, పార్టీని చూసి రిజెక్ట్ చేశారు పబ్లిక్, ప్రధానంగా ఓటర్లు అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కానీ క్యాడర్ని బలోపేతం చేసి ముందుకు నడిపించడంలో కేసీఆర్ ఖచ్చితంగా విఫలం అయ్యారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. నాకేంట్లే, నేను మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తా, కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు, ఇన్ని రకాలుగా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఏ పరిస్థితికి వెళ్ళారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి ఈ పరిస్థితి రావటానికి గల కారణాలు ఏంటి? అంతర్మదనం, అనిశ్చితి, గందరగోళం, అయోమయం ఇవన్నీ గులాబీ పార్టీలో ఉంది. గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి గుబులు కనిపిస్తుంది. ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా పనిచేసిన వారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు పార్టీ కార్యకలాపాల్లో కానీ ఎక్కడా కూడా. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావడం కూడా కొంతవరకు ఈ యొక్క వాటమికి గల ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అయితే కలలో కూడా అనుకుని ఉండరు. కానీ ప్రజాక్షేత్రంలో ఓటర్ల తీర్పు ఏ క్షణం ఎలా ఉంటుంది, ఎలా మారుతారు, ఏదో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, ప్రజలందరూ మనకు మద్దతుగా ఉంటారు, మనల్ని నడిపిస్తారు, మనకు విజయాన్ని అందిస్తారు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. కనీసం ఒక్క సీటు కూడా ఎవరో కూడా జీరో అని ఒక మాట చెప్పలా. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ 3 స్థానాల వరకు అని 5 స్థానాల వరకు రావచ్చు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితులు అయితే లేవు. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా బీఆర్ఎస్పై ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ క్యాచ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. 8 స్థానాలు గతంలో ఉన్నటువంటి దానికంటే ఎక్కువగా సాధించారు. అలాగే కాంగ్రెస్కు ఒక రకంగా తక్కువ వచ్చినట్లే. వారు టార్గెట్ 12 or 15 అనుకున్నారు, అంటే 12 to 15. కానీ ఆ పరిస్థితి కూడా రాలా. బీఆర్ఎస్కి అయితే ఒక్క స్థానం కూడా దక్కకపోవటం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చగా జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, సరైనటువంటి ఈక్వేషన్స్ పాటించలేదు. అందుకే ఈరోజు ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలంతా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు గట్టిగా నమ్మడం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనేదైతే అక్కడ స్థానికంగా బాగా చర్చ జరుగుతోంది.